వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఇండియాలో అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయడం ద్వారా 23 ఐఐటీస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇండివిజువల్గా 23 ఐఐటీస్ సంబంధించి మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, వచ్చిన ర్యాంక్కి ఏ ఐఐటీలో ఏ బ్రాంచ్ వస్తుంది అనేది సింపుల్గా మీరు ఎలా వెరిఫై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను క్లారిటీగా సింగిల్ వీడియోలోనే చూపిస్తాను. ప్రతి ఐఐటి సంబంధించి ఒక్కొక్క ఐఐటికి ఒక్కొక్క వీడియో చొప్పున 23 వీడియోస్ మీరు చూడాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్ కేటగిరీ వైజ్గా ఎన్ని మార్క్స్ రావాలి, ఆ మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఆ వచ్చిన ర్యాంక్కి ఏ ఐఐటీలో ఏ బ్రాంచ్ సీట్ వస్తుంది ఇప్పుడు క్లారిటీగా చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. సో ఫస్ట్ మీకు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఐఐటీలో మీరు జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్లో ఎంత మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందని చూడాలంటే మీకు కంప్లీట్గా 2025లో పేపర్ డిఫికల్టీగా వచ్చింది కాబట్టి ఈ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో చూసుకోవాలి. 2024లో మీడియం లెవెల్ పేపర్ వచ్చింది కాబట్టి ఈ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది మీరు చూసుకోవాలి. చూసుకుంటే మనకు ఐఐటీస్ పేపర్ ఈజీగానే అయితే రావు, మోడరేట్గా లేదా డిఫికల్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, 2025 సంబంధించి జనరల్ కేటగిరీస్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్. సపోజ్ ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 200 మార్క్స్ వస్తే 2025లో 1200 ర్యాంక్ వచ్చింది. అదే 2024లో ఈజీ పేపర్ కాబట్టి ఇదే 200 మార్క్స్కి చూడండి 2400 ర్యాంక్ వచ్చింది. సో ఫస్ట్ ఈ ఫైల్లో మీకు మోడరేట్ పేపరా డిఫికల్టీ పేపరా రెండు పేపర్స్ వెరిఫై చేసుకోవాలి. మార్క్స్ అదే మీకు 200 మార్క్స్ వస్తే మీకు 1200 ర్యాంక్ అయినా రావచ్చు, లేదు 2000 ర్యాంక్ వరకు కూడా రావచ్చు అనేది ఫస్ట్ మీరు చూసుకోండి. మనకు పేపర్ ఎలా ఉంటుందనేది ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఈ ర్యాంక్ రేంజ్లో మీ ర్యాంక్ ఉంటుంది 200 మార్క్స్ వస్తే. అలానే ఈ ఫైల్లోనే ఇండివిజువల్గా కేటగిరీ వైజ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అందరికీ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ 2025, 2024 ఉంది. ఈ ఫైల్ మీకు ప్రొఫైల్లో, డిస్క్రిప్షన్లో, కామెంట్లో పిన్ చేసిన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను, తీసుకోండి. తీసుకున్న తర్వాత వెంటనే మనకు జోసా 2025 సంబంధించి క్లోజింగ్, ఓపెనింగ్ ర్యాంక్స్ అని ఉంటాయి. ఈ ర్యాంక్స్కి సంబంధించి మీకు సైట్ లింక్ కూడా నేను ఇస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఫస్ట్ రౌండ్ 5 సెలెక్ట్ చేయండి. ఇన్స్టిట్యూట్ టైప్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెలెక్ట్ చేసి ఇన్స్టిట్యూట్ టైప్ అంటే ఆల్ అని క్లిక్ చేస్తే మీకు 23 ఐఐటీస్ వస్తాయి. లేదు సార్ నాకు ఫస్ట్ ఐఐటి బాంబే సంబంధించిన డీటెయిల్సే కావాలనుకుంటే ఐఐటి బాంబే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇందులో కూడా మీకు అకాడమిక్ ప్రోగ్రామ్ ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నారు, లేదు అన్ని బ్రాంచెస్లో వెరిఫై చేసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే సిఎస్సి అనుకున్నారు, సిఎస్సి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇదేంటి మీకు చూపిస్తుంది ఓపెన్ కేటగిరీ. ఇక్కడ కేటగిరీ మీరు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి ఓపెన్ కేటగిరీ ఐఐటి బొంబాయిలో సిఎస్సి సీట్ రావాలంటే బాయ్స్కి 66 ర్యాంక్ క్లోజింగ్ అయిపోయింది, గర్ల్స్కి 369 ర్యాంక్కి క్లోజింగ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఓపెన్ కేటగిరీలో మీకు ఇక్కడ ఈ మార్క్స్ రావాలంటే మోడరేట్ పేపర్ వస్తే ఇక్కడ 66 అంటే ఎంత ర్యాంక్ రావాలి చూడండి, మీకు ఆల్మోస్ట్ 100 లోపు ఎంత ఉంది, 300 మార్క్స్ ఎబో రావాలి. అదే డిఫికల్టీ పేపర్ వస్తే 278కి ఇక్కడ బిలో 100 ర్యాంక్ ఉంది చూడండి, అంటే 300 ఇక్కడ 278. ఇలా మీరు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వర్సెస్ సీట్ మీకు కావాల్సిన ఏ ఐఐటీలో ఏ సీట్ ఉందనేది ఇలా సింపుల్గా మీ జెండర్ వైజ్గా, కేటగిరీ వైజ్గా అందరూ వెరిఫై చేసుకోండి. 23 ఐఐటీస్కి ఒక్కొక్క వీడియో మీరు వెరిఫై చేసుకొని టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సైట్ లింకు ప్లస్ మీకు ఫైలు నేను టెలిగ్రామ్, వాట్సాప్లో అప్లోడ్ చేస్తాను. ప్రొఫైల్లో, కామెంట్లో పిన్ చేశాను లింక్స్, జాయిన్ అవ్వండి వెంటనే. థ్యాంక్ యూ.